హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ జోన్. దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక గ్రేట్ పర్ఫార్మర్ ఉన్నారనమాట. లైక్ యాక్టర్, కంప్లీట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆయనకి ఇచ్చిన పాత్రలు అవలీలగా అలా చేసేస్తూ ఉంటారనమాట. అది హీరో అయినా కానీ, విలన్ అయినా కానీ, ఏ క్యారెక్టర్ అయినా. సో ఆయనే నవీన్ చంద్ర గారు మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ అన్న. సో ఏంటి బ్యాక్ టు బ్యాక్ అసలు గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు, మూవీస్తో వచ్చేస్తున్నారు ముందుకి. ఏంటి ఏమన్నా దాచిపెట్టారా లోపల ఏదన్నా కొత్తగా? కొత్తగా దాచిపెట్టడం ఏ లేదు. ఇదే పని, ఇదే చేయడానికి వచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ అనే విషయం నిజంగా వినడానికి బాగుంది. బికాస్ ఇప్పుడున్న టైంలో కాంటెంట్స్ ఎక్కువ రావాలి, కాంటెంట్స్ ఎక్కువ చూడాలన్న టైంలో నా సినిమాలు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అండ్ రిలీజే అవ్వదు అనుకున్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అది కూడా చూసాం. అది అండ్ ప్లస్ కరెక్ట్ టైంకి ఒక మంచి డేట్ దొరికిన సినిమా నాకు. May 16th ఈజ్ అ వెరీ గుడ్ డేట్ ఫర్ మై ఫిలిం 11. ఎందుకంటున్నా అంటే మేము ఆల్మోస్ట్ 4-5 months నుంచి ఒక డేట్ కోసం వెతుకుతున్నాం. అంటే మేము మాకు తమిళ్లో డేట్ దొరికితే తెలుగులో డేట్ దొరకట్లేదు, తెలుగులో డేట్ దొరికితే తమిళ్లో దొరకలేదు అనమాట. సో సైమల్టేనియస్గా రిలీజ్ చేయాలి, బైలింగ్వల్గా ట్రీట్ చేసాం ఈ సినిమాని. అట్ ద సేమ్ టైం థ్రిల్లర్ కదా, ఒకవేళ అక్కడ ముందు రిలీజ్ అవుతే అక్కడ స్పాయిలర్స్ ఇక్కడ తెలిసిపోతుంది, ఇక్కడ స్పాయిలర్స్ అక్కడ తెలిసిపోతుంది. సో ప్రొడ్యూసర్స్కి చాలా పెద్ద టాస్క్ ఇది. సినిమా బాగా వచ్చింది, సినిమాని చాలామంది చూసి సినిమా సూపర్. మెయిన్లీ మా డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఇది చాలా బాగుంది సార్, కానీ మీరు రాంగ్ డేట్లో రిలీజ్ చేయదు, వెయిట్ ఫర్ ద రైట్ డేట్ అని చెప్పి వెయిట్ చేసి మాకు May 16th ఒక ప్రాపర్ డేట్ దొరికింది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ థ్రిల్లర్ ఉంటుంది. అండ్ వాట్ ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై ఫిలిమ్స్. నా సినిమాలో వస్తే ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది, ఏదో ఒకటి ట్రై చేస్తుంటాడు, ఏదో ఒక పర్ఫార్మెన్సో లేకపోతే స్క్రీన్ ప్లేనో లేకపోతే కథను ఏదో ఒకటి ట్రై చేస్తుంటాడని ఒక వాళ్ళకి థాట్ ఉంటుంది కదా. 11 విల్ నాట్ డిసప్పాయింట్ ఆన్ May 16th. సో కంప్లీట్ ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది అంట. షూర్గా. అంటే అన్న రీసెంట్గా లాస్ట్ 2 months కదా, లాస్ట్ మంత్ ఈ మంత్ కంప్లీట్ నవీన్ చంద్ర గారు మంత్ అని చెప్పుకోవచ్చా మేము? అంటే ఈ ఇయర్ అనుకోండి, ఈ ఇయర్ కంప్లీట్ నవీన్ చంద్ర గారు ఫీస్ట్ ఉంటుందా మాకు? ఏమంటే లాస్ట్ ఇయర్ చేసిన సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి, ఈ రిలీజ్ చేస్తున్న సినిమాలు సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతున్నాయి, ఆ సెకండ్ హాఫ్లో షూటింగ్ చేసే సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ కమింగ్ ఇయర్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ టు షోకేస్ మై జాబ్, మై వర్క్, మై టాలెంట్. సో ఎక్సైటెడ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. రెస్ట్లెస్గా వర్క్ చేస్తున్నారు, అలానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. రెస్ట్ ఎందుకు, వర్క్ లేనప్పుడు అంతా రెస్టే తీసుకుంటాం కదా, వర్క్ ఉన్నప్పుడు రెస్ట్ ఎందుకు, ఇంకా పరిగెట్టాలి, చేయాలి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఒక యాక్టర్ని ఎంచుకున్న తర్వాత ఓన్లీ షూటింగ్ వరకే కాదు, సినిమా రిలీజ్ అయ్యి ఎండ్ దాకా యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఆ సినిమాతోనే ఉండాలి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, షూటింగ్స్ చేస్తూ వేరే సినిమాలు వర్క్ చేస్తూ కూడా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ప్రమోట్ మై ఫిలిమ్స్. ఓకే. అండ్ కమింగ్ టు 11, ఒక నంబర్ పేరు పెట్టారు. యాక్చువల్గా ఈ గోస్ట్ కానీ థ్రిల్లర్స్ కానీ గోస్ట్ నెంబర్ అని 13 అంటారు కదా. సో ఈ థ్రిల్లర్కి 11 మీరు పెట్టారు. అండ్ ట్రైలర్ చూస్తేనేమో అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అంటే లైక్ మాస్క్ మ్యాన్ ఎవరు, ఇంకా ఈ అంటే సీరియల్ కిల్లింగ్ అని ఉంది కదా, ఆయన ఈ సీరియల్ అంటే ఒక రకాన్ని ఎంచుకొని అలానే కిల్ చేస్తూ వెళ్తూ దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయడం. అండ్ ఇదే తీరులో లాస్ట్ టైం మనకి మీరు చేసిన ఇన్స్పెక్టర్ రిషి అని చెప్పేసి ఒక ఫిలిం వచ్చింది. అంటే ఈ రోల్సే ఎందుకు ఎక్కువ మీరు చూస్ చేసుకుంటున్నారా, లేదు రోల్సే మిమ్మల్ని చూస్ చేసుకొని ఎత్తుకుంటూ వస్తున్నాయి? ఈ రోల్స్ నేను చూస్ చేసుకోవడానికి కారణం కదే. ఇప్పుడు అలాంటి రోల్ వేరే ఎవరినో వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదని కాదు, బట్ కథ చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ యాక్టర్గా నేను లాయర్, పోలీస్, డాక్టర్ అన్ని రకాలుగా చేయాలి. అండ్ వచ్చిన కథల్లో కరెక్ట్ అయిన కథ ఏంటి, ఆ కరెక్ట్ అయిన కథ కొత్తగా యూనిక్గా ఎలా ఉంటుంది, అలాంటి కథలే ఎంచుకోవాలి. మాకు వచ్చే ఆప్షన్స్లో ఒక 4-5 ఆప్షన్స్ లేదా 10 ఆప్షన్స్, లేకపోతే మనం కథ వింటూనే ఉంటాం. విన్నప్పుడు మనకు గట్ ఫీలింగ్ ఉంటుంది, ఓకే దిస్ ఫిలిం విల్ షోకేస్ అ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఆడియన్స్ అనేది ఒక ఐడియా, ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, మాకు కూడా వర్కౌట్ అవుతుందని. సో అలా ఎంచుకున్న కథ ఇది. అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనగానే యూజువలీ అందరూ క్యాట్ అండ్ మౌస్, సీరియల్ కిల్లింగ్ అనగానే రకరకాలుగా చంపుతారు, ఎంత వెరైటీగా చంపుతారు అనేది ఉంటుంది. అది ఉంది మా సినిమాలో, లేదని కాదు. అట్ ద సేమ్ టైమ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ హిడెన్. ఓకే. ఎందుకంటే ట్రైలర్లో అన్నీ చూపించేస్తే థ్రిల్లర్కి ఆ థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఉండదు. సో మీరు చూసింది ఒక లేయరే,
ట్రైలర్లో చూసింది వన్ సైడ్ ఆఫ్ ద అంటే మాకు ఏమైనా క్లూ ఇచ్చారన్న ట్రైలర్లో? ట్రైలర్లో క్లూ ఇచ్చాం, మా పోస్టర్స్లో క్లూ ఉంది, ఓకే. టైటిలే క్లూ, 11 టైటిలే క్లూ. అండ్ బహుశా నేను రిలీజ్ అయిన తర్వాత గాడ్ విల్లింగ్, టచ్ వుడ్, ఫింగర్స్ క్రాస్డ్ అండ్ సక్సెస్ మీట్ అనేది ఆర్గానిక్గా మేము పెట్టగలిగితే అప్పుడు నేను చెప్తా ఎందుకు 11 టైటిల్ సో పెట్టాను. ఈ సక్సెస్ మీట్ మన ముందుకు ఎవరైనా ఈ 11ని ఏదైనా గెస్ట్ చేస్తే ఏమైనా కాంటెస్ట్ ఏదైనా పెడతారా? గెస్ట్ చేస్తే వాళ్ళతో డిన్నర్ చేస్తా కావాలంటే. సూపర్, రెడీ అయిపోండి. 11 ట్రైలర్ ఎవరైతే చూడలేదో చూసేయండి, పోస్టర్స్ అన్ని ఒకసారి మళ్ళీ రీచెక్, ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్స్ చెక్ చేసుకుంటాం కదా, అలా ఒకసారి కంటిన్యూస్గా చూసేయండి. ఐల్ టేక్ దెమ్ ఫర్ అ డిన్నర్ ఫర్ షూర్. ఓపెన్ ఆఫర్ ఇచ్చారు నవీన్ చంద్ర గారు. గర్ల్స్ గెట్ రెడీ, ఒకసారి మొత్తం రివైజ్ చేసేసుకోండి. ఎక్కడైనా చిన్న క్లూ ఉంటే ఆయనకు పింగ్ చేయండి, కరెక్ట్ అయితే మీతో డిన్నర్కి వెళ్తారంట. చాలా మంచి ఆఫర్. బాయ్స్ కదా ఇవ్వచ్చు కదా? బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరికైనా, ఓకే, ఎవరికైనా డిన్నరే, ఓకే. మంచి డిన్నర్. అండ్ అండ్ నా కార్లో డ్రైవ్ తీసుకెళ్తా, డ్రైవ్ ఫర్ డిన్నర్. వావ్, ఏం సార్ ఎన్ని బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు అమ్మాయిలకి అబ్బాయిలకి మీరు. ఓకే. అండ్ ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారు కదా, అంటే ఇప్పుడు రీసెంట్గా ఏ థ్రిల్లర్స్ చూసుకున్నా కానీ ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని అలా కలిపేస్తారు కదా. అండ్ మూవీ అనేది ఎవాల్వ్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటుంటే జనాలు థియేటర్స్కి రారు అనే టాక్ ఒకటి ఉంది, అండ్ మూవీ అనేది మారిపోతూ వస్తుంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారిపోతూ వస్తుంది. థ్రిల్లర్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, థ్రిల్లర్స్ మూవీస్ మీద ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో మీరు 11తో ఎంత కొత్తగా ముందుకు రాబోతున్నారు? థ్రిల్లర్ అనగానే ప్రతి ఆడియన్స్ తనలో ఉన్న డైరెక్టర్ యాంగిల్ని తీస్తారు. అవును. ఇప్పుడు నేను యాక్టర్ని, ఓకేనా, బట్ నేను యాక్టర్గా ఒక థ్రిల్లర్ చూస్తున్నప్పుడు నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. సో తను స్టార్ట్ చేసిన 5-2 మినిట్స్లో కథని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఒక వీడి కిల్లరు, వీడు ఇలా చంపుతున్నాడు, వీడిని పట్టుకోవడానికి వీడు వస్తాడు, నాకు తెలుసు ఆ బేసిక్ ప్లాట్ తెలుసు. ఇందులో మీకు యూనిక్ అంటే యూజువలీ ఒక క్రైమ్ ఒకటి ఏదైనా జరిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ వచ్చేది ఏంటి? పోలీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ క్లూ ఉండదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఐక్యూ లెవెలే అక్కడ పనిచేస్తుంది. సో అలాంటి ఒక పజల్ని, మర్డర్ జరిగిన ఒక పజల్ని ఒక మనిషి చూడకుండా ఏమీ చేయకుండా జస్ట్ ఒక ఫోన్ కాల్ వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద వే ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇక్కడ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యువర్ రైటింగ్, because of your writing. If a thriller has a good writing skills, if a director has a good writing skills to execute a thriller, ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. మనకి ఇన్సిడెంట్స్ ఉంటాయి, సైకో కిల్లర్ చంపే విధానాలు ఉంటాయి, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సైకో కిల్లర్ ఒక్కొక్కలాగా చంపాడు. సో అది ఎలాగో ఉంటుంది మీకు, బట్ దానిలో ఉన్న స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంది కదా, ఈ సినిమాలో చాలా ఆర్గానిక్గా. ఇది రియల్ ఇన్సిడెంటా? కాదు. 11 ఈజ్ నాట్ ఎ రియల్ ఇన్సిడెంట్. డైరెక్టర్కి వచ్చిన ఒక వైల్డ్ థాట్, లోకేష్కి వచ్చిన వైల్డ్ థాట్, ఆ వైల్డ్ థాట్ని తను ఇలా కథగా మార్చాడు. సో సినిమా స్టార్ట్ అయ్యి మీకు ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఇస్తారు, ఆన్సర్లో మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తూ ఫార్వర్డ్ వెళ్తుంటాం. ఓకే, కన్ఫ్యూజ్ చేస్తూ కాదు, మీకు డైరెక్ట్గా ప్లేట్ ఇస్తాం, ప్లేట్లో మొత్తం అన్నం పెట్టిస్తాం, తినండి అంటాం. ఏది ముందు తినాలి అనేది మీ చాయిస్. ఓకే, రైస్ ఉంది, పప్పు ఉంది, అంతా ఉంది, స్వీట్ కూడా ఉంది, మీ చాయిస్. అన్ని కలుపుకొని తింటారంటే కాదు. అవును, ఒకటి తర్వాత ఒకటితో టేస్ట్ చేసుకుంటూ దాని తర్వాత తెలిసే అబ్బా కంప్లీట్ ప్లేట్ ఫుల్ ఉందిరా, ప్లేట్ టేస్టీగా ఉందనేసి. సో సేమ్ ఆ క్వాంటిటీ ఆఫ్ రైస్ మీరు ఎంత ఎక్కువ తీసుకుంటారనేది థ్రిల్ ఉండొచ్చు, టేస్ట్ అనేది మిమ్మల్ని మిస్లీడ్ చేయవచ్చు. సో ఇలా ఆలోచించి చేసిన నార్మలీ ఏమవుద్దంటే కెమెరాతో మూమెంట్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే కెమెరా నుంచి జంప్ కట్స్ చేయడము, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెవీగా ఇచ్చేయడము, లేకపోతే అప్లిఫ్ట్ చేయడము ఉంటుంది. బట్ ఈ సినిమా మీకు ప్రాపర్గా ఒక డివోటెడ్ థ్రిల్లర్. ఇది ఎందుకు డివోటెడ్ థ్రిల్లర్ అంటే చాలామంది కంపేర్ చేస్తుంటారు మలయాళం ఫిలిమ్స్తో. మలయాళం ఫిలిమ్స్లో చిన్న పాయింటే ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పే విధానం, చూసే విధానం, వాళ్ళు చెప్పే డీటెయిల్ విధానం. నేను చూశాను కొన్ని సినిమాలు, చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంత చిన్న పాయింట్ని ఇంత బ్యూటిఫుల్గా చేశారు కదా అనేసి. ఎందుకంటే ఆ కథ, ఆ కేసు, ఆ రైటింగ్ని వదిలేసి ఆ కథ ఎక్కడికి వెళ్ళదు, డివోటెడ్గా ఉంటుంది.
సో అలాంటి స్క్రిప్ట్ ఇది. అండ్ నా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకే నన్ను నేను చూసిన తర్వాత అబ్బాయి భలే చేసేవారా అనిపించింది నాకు. ఐ లైక్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ఫిలిం. అంటే కొత్తగా అనిపించింది మీకు? కొత్తగా అనిపించింది, ఎందుకంటే నాకు ఎక్కడో భయం ఉండేది. భయం ఇన్ సెన్స్ ఒక ఉంటుంది కదా, ఇంతకు ముందు ఒక సినిమా పోలీసే, దానికి ముందు కూడా ఒక సినిమా పోలీస్ అని చేసిన పోలీస్ సినిమాలన్నీ పేరు వచ్చాయి, హిట్ అయ్యాయి. సో ఆబ్వియస్లీ చూసే వాళ్ళకి మళ్ళీ పోలీస్ సినిమానా లేకపోతే వీడు పోలీస్ మళ్ళీగా చేస్తున్నాడు అనే ఒక థాట్ ఉంటుందనేసి ఆ ముందు సిరీస్కి ముందు సినిమాకి చేసిన వేరియేషన్ యాజ్ అ పోలీస్గా నేను ఏమి ఇచ్చాననేది నాకు ఒక థాట్, ఒక ఐడియా ఉంటుంది కదా. అది చూసినప్పుడు అనిపించింది బాగా చేశాను రా. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ చాలా రిఫరెండ్ పర్ఫార్మెన్స్, రిస్ట్రిక్టెడ్గా ఒక మీరు అనుకుంటారు ఏమైంది ఈయనకి ఇంత సీరియస్గా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేసి. యూజువలీ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు వచ్చి నవ్వుతూ గివ్వుతూ చేయడు కదా. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఒక 6 మందిని చంపేశారు, ఓకేనా, దారుణంగా చంపుతున్నారు, అక్కడ వచ్చి వాడు బాడీ లాంగ్వేజ్ చూపించుకుంటూ స్మైల్ చేస్తూ లేకపోతే క్యాజువల్గా ఉండడు కదా. ఒక ఇంటెన్షన్, ఒక మీ ట్రైలర్లో చూస్తే దిస్ క్యారెక్టర్ లుక్స్ వెరీ సీరియస్. బట్ ఆ సీరియస్ కూడా ఎందుకు అనేది దానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఈ సినిమా. ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా ఎక్కడ లాజిక్ మిస్ డైరెక్టర్ తీసుకెళ్ళి. సో అంటే ఈ సినిమా గురించి ఇంత బాగా చెప్తున్నారు అండ్ మీకు మీరు నచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదా. అండ్ డైరెక్టర్ మిమ్మల్ని ఎన్ని సిట్టింగ్స్లో ఇంప్రెస్ చేస్తారు? ఒక్కటే సిట్టింగ్, అది ఎంత లేట్ బ్యాక్ ఉన్నట్టు. నా కెరియర్లో ఆల్మోస్ట్ ఎప్పుడు నేను చాలా కాన్షియస్గా ఉంటా, ఎందుకంటే నాకు అవతల వాళ్ళ టైము, అవతల వాళ్ళ క్రియేషన్ అంటే అంత వాల్యూ నాకు. కొందరు డైరెక్టర్స్ ఉంటారు, కొందరు డైరెక్టర్స్ నాకు పిచ్ డెక్లు అవి ఇవి పంపిస్తుంటారు. పిచ్ డెక్స్ చూడంగానే అర్థమైపోద్ది ఇది ఏఐలో చేసి కొంచెం బ్యూటిఫై చేశారు, షుగర్ కోటింగ్ చేశారు అనేసి. విన్న తర్వాత కొందరిది నచ్చదు, అక్కడిది ఇక్కడ. కానీ లోకేష్ ఏం చేశారంటే నాకు పిచ్ డెక్ పంపించలేదు, ఏం పంపించలేదు. నా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది, ఇలా కథ వినాలి సార్, నేను రేపు హైదరాబాద్కి వెళ్ళాలి సార్, ఇంకా నేను షూట్లో ఉన్నా, డే అండ్ నైట్ షూట్, 32 hours యాక్షన్ సీక్వెన్స్ చేశాను ఇన్స్పెక్టర్ రిషి అనే సిరీస్కి. నేను మళ్ళీ చెన్నై వచ్చిన తర్వాత మీట్ అవుతాను, నేను వింటాను, లేకపోతే మీరు హైదరాబాద్ పంపించండి అన్న. లేదు సార్ మీరు ఒకసారి వినండి, మీకు నచ్చిందా నచ్చలేదా మీ ఇష్టం, బట్ ట్రై చేయండి, ఒకసారి వినండి, మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే అన్నీ కొంచెం డిలేస్ అయిపోతాయి కదా అని. కొంచెం లేట్ బ్యాక్గానే వినేటప్పుడు కూడా అనుకున్నా ఓకే ఇంకో పోలీస్ క్యారెక్టర్ అవ్వకూడదు, బ్రెయిన్లో ఉంది పోలీస్ క్యారెక్టర్ అవ్వకూడదు. ఎందుకు పోలీస్ క్యారెక్టర్ అవ్వకూడదు అంటే అప్పుడు నేను చేస్తున్న సినిమాలకి బియర్డ్ అండ్ హెయిర్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కాబట్టి ట్రిమ్ చేయాల్సి వస్తుంది, క్లీన్ చేస్తున్నా, బాగా వద్దులేరా అనుకున్నా. చెప్పాడు సార్ ఇది పోలీస్ ఆఫీసర్ సార్ ఇన్వెస్టిగేషన్. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆ మాట వినగానే? పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏముంటుంది, నేను ఆడియన్ లాగానే ఆలోచించాను. ఓకే ఇన్వెస్టిగేషన్, పోలీసు వెంట పడతాడు, సాల్వ్ చేస్తాడు, సరే చెప్పండి అని చెప్పాను. ఇలా ఉన్నా నేను ఆల్మోస్ట్ ఫుల్ డ్రౌజీలో ఉన్నా, డ్రౌజీ ఇన్ సెన్స్ రోప్ షాట్స్, ఒళ్ళు నొప్పులు. ఆ రోజే 20 feet లోతులు ఉన్న స్టంట్ సీన్ చేసి వస్తున్నా. సరే చెప్పండి నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ 10 minutes వరకు నేను ఇలా ఉన్నా, ఎనీ థ్రిల్లర్ హౌ ఇట్ స్టార్ట్స్ అనేలా ఫీల్లో ఉన్నా. ఓకే చెప్పారు. 10th minute తర్వాత నాకు నిద్రపోయింది, హ్యాడ్నెస్ పోయింది, నేను షూటింగ్ చేసి వచ్చానన్న ఒక విషయం మర్చిపోయా. తను కథ చెప్తూ 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 ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది, ఇక్కడంతా నమ్మైపోయింది. ఏంట్రా ఇది ఇలా చెప్తున్నాడు ఏంట్రా కథ అనేసి నేను కొంచెం చాలా ఓవర్ ఎక్సైట్ అయిపోయాను. నేను ఎక్సైట్ అయిపోయి కథ మొత్తం ఫినిష్ అయిన తర్వాత లేచి నించుని, థ్రిల్లర్లో ఒకటి గెస్సింగ్ పాయింట్ అనేది ఉంటుంది, ఓకేనా, అండ్ డైరెక్టర్ హింట్ ఇస్తూనే ఉంటాడు, మనం మీరు కథలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ హింట్ కూడా మర్చిపోయి గెస్సింగ్ పాయింట్ కూడా మర్చిపోతారు. గెస్ చేశారా సార్ అన్నాడు. లేదు లోకేష్, గెస్ చేయలేదు లోకేష్, నిజంగా చాలా బాగుంది, ఏం చేయాలి చెప్పు సినిమా. ఏం లేదు సార్ మీరు చూడండి, మీకు ఓకే అనిపిస్తే చేద్దాం సార్ అన్నాడు. ఓకే అనిపిస్తే ఏంటి బాస్ చేద్దాం, మరి పోలీస్ సార్, పోలీసా తొక్క ఏమొద్దు, లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ అనదర్ పోలీస్ ఫిల్మ్ నో ప్రాబ్లం, ఐ విల్ డూ ఇట్ అని చెప్పా. ద మూమెంట్ ఐ సెడ్ ఎస్, ప్రొడక్షన్ దే వర్ ఆల్ రెడీ, ఇంకా రెడీ ఉండేవాళ్ళు. యాక్చువల్లీ నేనే లాస్ట్ కాస్ట్ అయింది, మిగతా క్యారెక్టర్ అందరూ కాస్టింగ్ అయిపోయారు, నేనే లాస్ట్ అయ్యి. దాంతో ఇంకొక ఆఫర్ ఇచ్చారు నాకు, తెలుగు తమిళ్ బైలింగ్వల్.
సో ఇట్ వర్క్ దట్ వే. ఓకే. సో అన్న లేకపోతే నార్మల్గా ఒక యాక్టర్ అనే వే నార్మల్గా హీరో విలన్ ఇవన్నీ పక్కన పెడితే ఒక కంప్లీట్ యాక్టర్ అనేవాళ్ళు ఒక పాత్ర పోషించేటప్పుడు చాలా ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారు కదా. సో అలా మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, సపోర్టింగ్ చేశారు, విలన్ చేశారు, హీరో చేశారు, నవ్వించారు, నవ్వించబోతున్నారని చెప్పేసి చెప్పారు, అండ్ ఆబ్వియస్గా ఏడిపించారు. సో చాలా చూస్తాం మీ దగ్గర నుంచి, అండ్ కామెడీ ఒక్కటి చూడాలనుకుంటున్నాం. ఈ అన్ని పాత్రల్లో మీకు బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిన పాత్ర ఏంటి? 2 పాత్రలు. ఓకే. 2 పాత్రలు అంటే ఇంక చెప్పాలంటే 3, 4, 5 కానీ ది బెస్ట్ అడుగుతున్నారు. ది బెస్ట్ అంటే మంత్ ఆఫ్ మధు. మంత్ ఆఫ్ మధులో ఎలాంటి నేను యాక్టరు, నేను హీరో, నాకు ఇంత బ్యాగేజ్ ఉంది, నాకు ఇంత ఇమేజ్ ఉంది, అవన్నీ ఏమి జీరో థాట్తో, జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో చేసిన క్యారెక్టర్ అది. అండ్ దానికి వచ్చిన అప్లాజ్ నాకు చాలా చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను నేను. అంటే ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఈస్ నీ మందు వాసన ఇక్కడ దాకా కొడుతుందన్నారు. అంటే అక్కడ ఉన్న వాసన ఇక్కడ వీళ్ళకి ఎలా కొడుతుంది అంటే దే ఫెల్ట్ ద క్యారెక్టర్. దట్ వాజ్ మై బెస్ట్ క్యారెక్టర్. ఓకే. అండ్ ఈ 11 మూవీ ఆడియన్స్ని ఎలా ఆకట్టుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఆకట్టుకుంటుందంటే ఇప్పుడు దాకా నేను చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ ఏదైతే చూసి ఆడియన్స్ చూసి నాకు అప్రిషియేషన్ ఇచ్చారో, లైక్ చాలా వ్యాలిడేషన్ దొరికింది నాకు ఆ సినిమాల వల్ల. అండ్ ఫర్ షూర్ 11 సినిమా 100% డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే నాకు ఆ కాన్షియస్నెస్ ఉంది. ఆడియన్స్ విల్ క్వశ్చన్ మీ, ఓకే ఎక్కడైనా మిస్ అయితే భయ్యా ఏంటి భయ్యా అంటారనే ఒక కాన్షియస్నెస్ ఉంది. ఎందుకంటే చెప్పారు నాకు. సో ఆ కాన్షియస్నెస్ తీసుకొని ఒక యూనిక్ కాన్సెప్ట్తో, ఒక ప్రాపర్ విజువల్ సౌండ్ ట్రీట్తో ఉన్న ఒక అమేజింగ్ థ్రిల్లర్ ఇది. డోంట్ మిస్ ఇట్. బికాస్ ఇలాంటి థ్రిల్లర్స్ కొన్ని థియేటర్స్కి చేసిబడి ఉంటాయి, థియేటర్ సౌండ్కి, థియేటర్ ఎఫెక్ట్కి. అంటే ఒక రూమ్లో కూర్చొని 9-10 మందో కాదు, ఒక 100-200 మెంబర్స్ కూర్చొని చూస్తుంటే ఆ ఫీల్, ఆ రియాక్షన్స్ చాలా బాగుంటుంది. అండ్ విజువల్లీ చాలా స్టన్నింగ్ ఉంటుంది. అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ప్రాపర్గా మీరు ఆ కథలో ఆ యూనివర్స్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఓకే. అండ్ లాస్ట్ 4 క్వశ్చన్స్. ఇప్పటివరకు మిమ్మల్ని చూసాం కదా, అంటే చాలా యాంగర్లో చూసాము, చాలా హ్యాపీగా చూసాము. జస్ట్ కొంచెం మీరు అవుట్ ఆఫ్ స్క్రీన్లో బాగా కోపం వచ్చినప్పుడు లేదా బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? కోపం ఇంతకుముందు బాగా కోపం వచ్చేది, అంటే కారణాలు తెలీదు, అంటే మైట్ బి స్ట్రెస్ అలా ఉండేది. బట్ ఆల్మోస్ట్ ఐ థింక్ 7-8 ఇయర్స్ నుంచి కోపం బాగా తగ్గిపోయింది ఇన్ సెన్స్ తెలుస్తుంది నేను మాట్లాడే విధానం వల్ల అవతల వాళ్ళు హర్ట్ అవుతున్నారు, నేను యూజ్ చేసే వర్డ్స్ వల్ల అవతల వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది తప్పని నేను తెలుసుకున్నా. అండ్ నేను ఇప్పుడు కోపం పడేది ఏదంటే నా క్యారెక్టర్ విషయంలో. ఇప్పుడు మా మేకప్ మ్యాను, మా హెయిర్ డ్రెస్సరు, మా స్టాఫ్, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్, లేకపోతే ఎవరైనా డైరెక్టర్స్, ఆ క్యారెక్టర్ విషయానికి వచ్చినప్పుడు నేను చాలా పర్టికులర్ ఉంటాను. నా క్యారెక్టర్ లుక్ అయినా కానీ, క్యారెక్టర్ బిహేవియర్ మీద అక్కడ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అప్పుడు నాకు కోపం వస్తుంది. ఐఎమ్ వెరీ పొజిటివ్ అబౌట్ మై క్యారెక్టర్స్ విచ్ ఈస్ రిటన్ ఫర్ మీ. ఓకే. సో మీ ఫేవరెట్ ఫుడ్? ఫిష్ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. అండ్ ఇప్పుడు నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది నాన్ వెజ్ మానేసి. ఫిష్ నాది ఫేవరెట్ ఫుడ్ ఉండేది. ఇప్పుడు మరమరాలు, పోహా అంటారు, పోహా ఈజ్ మై ఫేవరెట్. ఓకే. మీ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ ఇన్స్పిరేషన్? మై ఇన్స్పిరేషన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు రఘువరన్ గారు. యాక్టర్ రఘువరన్ ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. అండ్ హీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు. ఎలాంటి ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు శివ అనే ఫిలింలో నాగార్జున గారు ఉన్నారు, అమలా గారు, చాలా చాలా అన్ని యాక్టర్స్ ఉన్నారు. బట్ భవానీ అనగానే ఆ వైబ్రేషన్. అండ్ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా సక్సెస్, శివ 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 అన్నా కూడా ఎవరు భవానీని మర్చిపోలేదు. సో ఆ భాష, ఆయన చాలా సినిమాలు ఉన్నాయి, ఆయన అన్ని సినిమాలు నేను చూశాను. నాకు అంటే యాక్టర్గా ఒకటి నేర్చుకున్నానంటే ఆయన, ఇర్ఫాన్ ఖాన్, వీళ్ళిద్దరు నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఓకే. అండ్ ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే తక్కువ. మీరు ఏదైనా షేర్ చేసుకునే వ్యక్తులు ఈజీగా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే తెలీదు. ఆదర్శ్ నాకు బాగా క్లోజ్ అయ్యాడు.
అండ్ ఇండస్ట్రీలో బెస్టెస్ట్ ఫ్రెండ్ అంటే శ్రీకాంత్ నగోది, మా మంత్ ఆఫ్ మధు డైరెక్టర్. తనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే తను మాట్లాడే విధానం నాకు బాగా ఇష్టం, తన ఆలోచన విధానం చాలా ఇష్టం. అండ్ ఏమీ ఆలోచించకుండా భానుమతి రామకృష్ణ, మంత్ ఆఫ్ మధు నాతో చేశారు. ఇంకో సినిమా కూడా చేస్తారు నాతో. నేను అడిగితే చాలు, జస్ట్ నేను నీడ్ టు ఆస్క్ హిమ్, బ్రో లెట్స్ డూ అ ఫిలిం అగైన్, అంతే. సో ఐ లైక్ హిమ్ అలాట్. ఓకే అన్న. అండ్ ఫైనలీ లాస్ట్ వన్ వర్డ్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ వార్, ఒక చిన్న వర్డ్, దాని గురించి మీరు కన్క్లూజన్ ఇస్తారా లేదు అంటే మీకేమనిపిస్తుంది దాని మీద? వన్ వర్డ్ అంటే భారత్ మాతాకి జై, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఐ హోప్ మీరు ఎంతైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో 11 మీద, ఆ కాన్ఫిడెన్స్ అలా స్క్రీన్ మీద మాకు కనిపించేసిందంటే ఆడియన్స్ తప్పకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందండి. అండ్ ఐ హోప్ మంచి సక్సెస్ రావాలి 11తో. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకొక రిలీజ్ కూడా ఉంది కదా, మీ సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఇదన్నమాట నవీన్ చంద్ర అన్నతో ఒక మంచి చిట్ చాట్. మళ్ళీ ఇంకా మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఫిల్మ్ ఈజ్ వన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకో 2-3 ఉన్నాయి అన్న.